అందరికి శనార్థులు మంచుకున్నారా? చంద్రబాబు ఆడిన ముచ్చటకు పోయిందని అనుకుంటున్నారులే. ముచ్చటకి వచ్చిన మీరాయన ఒక కొత్త సినిమా వస్తుంది పీపుల్స్ మీడియా సార్ వాళ్ళ ఆఫీస్లో. తేజసాద్ జన పిల్లవాడు ఉన్నాడు, ఆ సినిమా హనుమాన్ సినిమాలు ఉన్నాడు కదనే, ఇంకా పిల్లవాడు ఉన్నాడు, పోయి మాట్లాడేస్తావా అంటే గిడనే మా ఆఫీస్ దెబ్బతో ఉరికొచ్చిన. వచ్చేసరికి పిల్లవాడు ఉన్నాడు, మాట్లాడదామండి. బాగున్నావా? చాలా బాగున్నా. నమస్తే. తేజ మొదలు ఈ సినిమాల గురించి ముచ్చటంతా మాట్లాడక ముందు ఒకసారి మీ అమ్మమ్మని ఆయన గురించి అడుగుదాం అనుకున్నా. నేను అన్న మంచుకున్నాడు, మీ నాయన మీ అమ్మ అంత మంచుకున్నారా? వాళ్ళకు శనార్థులు కాదు నమస్కారం అని చెప్పు, మళ్ళీ పుచ్చుకుని వాళ్ళని తిట్టినా అనుకున్నాను. అమ్మకు నాయనకు నమస్కారం. ఇప్పుడు మొత్తం మీ ఖాందానంతా సినిమాలలో నేనా? అసలు ఎవరు లేరు, నేనే ఫస్ట్. ఎవరు సినిమాలు లేరు అసలు. ఇప్పుడు మీ నాయన సినిమా యాక్టర్ కదా? అసలు సంబంధం లేదు. మళ్ళీ ఏం చేస్తాడు? ఫాదర్ ఏదో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తారు. నాన్న అమ్మ ఇంట్లోనే ఉంటారు, హౌస్ వైఫ్. హోమ్ మేకర్. అంతే, హోమ్ మేకర్. హోమ్ మేకర్ అమ్మ, హౌస్ వైఫ్, హోమ్ మేకర్ అమ్మ, ప్రైవేట్ కంపెనీలో మీ నాన్న పని చేస్తాడు. మరి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు నీకన్నా చిన్నోళ్ళు పెద్దోళ్ళు అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు? ఒక అన్న ఉన్నాడు, మీరు చెప్పినంత పెద్ద లిస్ట్ లేదు కానీ ఒక అన్న ఉన్నాడు. అన్న కూడా జాబ్ చేస్తాడు బయట. అసలు సినిమాలకి ఎవరికి సంబంధం ఏం లేదు. పాపం ఆయన గురించి రావద్దా, నువ్వు వచ్చినావు కానీ. ఎందుకులేండి, నేను ఒకటి దొరికేసా కదా, మళ్ళీ ఇంకెందుకు మళ్ళీ ఇంకోటి దొరికిపోవటం, ఒకే ఇంటి నుంచి ఇద్దరు ఎందుకని. అది ఇంటికి ఒకరిని బలిస్తారు కదా, అలా నన్ను ఇచ్చారు. ఏం బాగాలేదు, మంచిగా గట్టిగానే ఇచ్చారా? ఏం మరి ఈ పిల్లగాడు చిన్న సినిమాలు చేయలేదు చిన్నప్పటి నుండి సూర్యెత్తి ఇప్పటిదాకా. తమ మొట్టమొదటి సినిమా చూడాలని ఉన్నది. నేను అందులో చూసిన. నువ్వు చాలా చిన్న అందులో 3 ఏళ్ళ పిల్లగాని దగ్గర 3 ఏళ్ళు కూడా చక్కగా ఉండే, మాటలే రావు చక్కగా. చిరంజీవి ఎత్తుకునుడు ఒకటే ఉరుకుడు, చిన్నగా తిప్పలేదు. నీ అంగ సినిమాలో అప్పుడు కలకత్తాకి తీసుకుపోయినరా? తీసుకుపోయారు, కలకత్తా తీసుకుపోయారు, తలకొన్న అడవులకు తీసుకుపోయారు. ఆ సినిమాలో వాళ్ళు ఫైటింగ్ చేస్తాడు లాస్ట్ కు చూసారు అంజలి జావేరితోటి. మీరు ముగ్గురు ఉరుకుతుంటారు, వెనకకించి విలన్లు వస్తుంటారు. అప్పుడు మీ వయసు ఎంత? నేను స్కూల్ ఉండొచ్చు అప్పుడు. అప్పటికే స్కూల్ నుండి వచ్చితే మేము ఉండకపోతే చూడాలని ఉంది సినిమా. స్కూల్లో ఉన్నాను నేను. స్కూల్లో ఉన్న పెళ్లి ఇట్లా అయిపోయింది తెలియదు. ఓహో, 3వ తరగతిలో పెళ్లి చేసేసిండు నాకు. ఓహో, అందుకని ఇక పెళ్లి ఇట్లా అయ్యిండొచ్చు. ఇప్పుడు ఇంద్రసేన రెడ్డి సినిమాలో నువ్వు ఇంద్ర సినిమాలా ముసలాం అంటది కదా. అవును, సేమ్ మీరు ఆవిడలాగే ఉన్నారు, డిటో. అవునా? డిటో. మస్తు ఇష్టం ఆమె, ఆవిడంటేనా? మస్తు ఇష్టం. అందుకే ఎట్లా ఉన్నానో ఏం పాడు. సూర్యకాంతం అమ్మ అంటే కూడా మస్తు ఇష్టం నాకు. ఆ సినిమాలో ముసలిది అడుగుతుంది, అరే ఎవడు లేడు అరమ్మ కూడా అనగానే స్కూల్ సార్ చిడిచిపెట్టేసి అక్కడ బంధుకి ఇడిచిపెట్టి నేను ఆయన మా నువ్వు కుర్చీ మీద కూర్చుంటావు కదా, అప్పుడు చదువు ఇడిచిపెడితే ఇప్పటిదాకా చదవలేదు. లేదు, చదివా. డిగ్రీ అంతా పూర్తి చేసుకున్న తర్వాతే మళ్ళీ సినిమాల్లోకి వచ్చా. అంటే చిన్నప్పుడు సినిమాలలో వచ్చినావు, మళ్ళా పెద్దగైనాక సినిమాలలో వచ్చినావు. అడ్మిట్లు ఏం చేసిండొచ్చు? చదువుకున్నా, కాలేజీకి పోయినావు, స్కూల్కి పోయినావు. నిజంగానే ఇంటికాడ ఉండి ఎవరితో ట్యూషన్ టీచర్ తోటి చదివించుకోవాలి? అదేం లేదు, ప్రాపర్ గా స్కూల్కి వెళ్ళి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఇక్కడే హైదరాబాద్ లో హెచ్పిఎస్. కాలేజ్కి వెళ్ళిపోయినావు? అది కూడా హైదరాబాద్ లోనే, హోలీ మేరీ అని. అన్ని చదివా. కాలేజ్కి పోయి ఏం చదువుకున్నావు కాలేజీలో? బీబీఏనా? పిల్లగాడు చదువుకోలేదు అనుకున్నానమ్మ పాపం నేను. ఎందుకంటే అప్పుడు ఇడిచిపెట్టిండు, అయితే సంచి ఇడిచిండు అంటే చదువు పోయిందిరా దేవుడా అనుకున్నా. పోలేదంటే బాగానే చదువుకున్నాడు, డిగ్రీ చదువుకున్నాడు. వెంకటేష్ సార్ తోటి ఒకటి పిలికేసేది వేషం ఒకటి ఉన్నది, కలిసి ఉందాం రానా, అది ఇంకొకటి ఏదో రాజ్ కుమార్ పిలక గట్టి ఒకటి. చిన్న సినిమాలు చేయలేవు, 15-20 సినిమాలు చేసినావా చిన్నగా ఉన్నప్పుడు? చిన్నగా ఉన్నప్పుడు 55 సినిమాలు చేశాను. ఓ ఏమనే, నీకు మొట్టమొదటి సినిమా అయితే చూడాలని ఉంది. ఇప్పుడు నిజం చెప్పాలి, ఒక ముచ్చట చూడాలని ఉంది. సినిమాకి ఎన్ని పైసలు ఇచ్చిండొచ్చు, నీకు ఏం చేసిండొచ్చు మీ అమ్మమ్మ నాయన పైసలు? చూడాలనుంది సినిమా పైసలు అడగలేదు నేను ఇప్పటి వరకు. ఇప్పుడు గుర్తు చేశారు కదా, ఇప్పుడు అడుగుతా. పోయి అడుగు. ఎందుకంటే మొట్టమొదటి జీతము, మొట్టమొదటి సంపాదన, మొట్టమొదటి అసలు అంటే చాలా గుర్తుగా జ్ఞాపకంగా పెట్టుకుంటారట. ఏం చేసిండో ఏందో అని అడుగుదామంటే నచ్చిన. నువ్వు మీ నాయనని అడగలా? అయ్యో బిడ్డ, పెద్దగైనాక 4 సినిమాలు చేసినావు ఇప్పటికి, 4-5. ఇది ఆరు అనుకుంటా. ఇప్పుడు నాకు ఓబేబి కాడికేం చేరకను, ఓబేబి జాంబిరెడ్డి అటెనక అది అద్భుతం, ఇష్క్, హనుమాను, ఇది 6ది. అరే నాకు హనుమాన్ మస్తు ఇష్టం తమ్మి. ఎందుకు నువ్వు ఏ సినిమా చేసినా కానీ ఓబేబీలో గిట్లే వినాయకుడు ఒకసారి చూమంతరకాలే అంటాడు, అటెనక హనుమాంతుడు చూమంతరకాలే అంటాడు.
మళ్ళీ ఈ సినిమాలో మళ్ళీ నువ్వు ఆ కట్టె పేద కట్టె పట్టుకున్నావా, గిర్ర తిప్పినవా, మంత్రకాయలు అన్నట్టే. ఇక మంత్రాలు తంత్రాలు సినిమాలే కానీ నువ్వు మామూలు సినిమాలు వేయవా? మామూలు సినిమాలు వేయడానికి మిగతా వాళ్ళు ఉన్నారు కదా, నేను మంత్రాలు వేసుకుంటూ ఉంటా. ఈసారికి అలా కనిచ్చేద్దాం. అంటే ఈ సినిమా దాకనా యువతల వద్దు మళ్ళీ వెనక అంటాడు ఈ పిల్లగాడు. అవతల బంధుకు కూడా అన్ని చేసే సినిమాలన్నీ కూడా మంత్రాలు తంత్రాలు లేదు. మంత్రాలు లేకుండా దొరికితే మంత్రాలు లేకుండా చేస్తాను. ఇప్పుడుకైతే ఇలా దొరుకుతున్నాయి, బాగున్నాయి మంత్రాలు వేస్తుంటే. చింతకాయలు నడిపిస్తున్నావు గట్టిగా. సినిమాకు బాగానే పైసలు ఖర్చు పెట్టినట్టున్నారు. ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్స్ విశ్వప్రసాద్ గారు ప్రొడ్యూస్ చేశారు. చాలా బాగా తీశారు సినిమాని. చాలా అంతర్జాతీయ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా మనం కూడా చాలా గొప్ప విజువల్ ఎఫెక్ట్స్ని, చాలా గొప్ప విజువల్ ఫీస్ట్ లాగా తీయటం జరిగింది. విజువల్ ఫీస్ట్ ఇదంతా చూస్తుంటే మంచు కొండలు పర్వతాలు బాగానే తిరిగినావు కదా, అవన్నీ గ్రాఫిక్స్ ఏమీ లేదు. మొత్తం మనం ఒరిజినల్ గా ప్రతి లొకేషన్కి వెళ్ళేసాం. హిమాలయాలకి వెళ్ళాం, శ్రీలంకకి వెళ్ళాం, థాయిలాండ్కి వెళ్ళాం, బాంబేకి వెళ్ళాం. బాగా తిప్పినరమ్మా, నేను తిప్పకాయ తిప్పారు. అవును, వీరతిప్పుడు తిప్పినరు అంట. అమ్మ పిల్లగాని చిన్నగా ఉన్నాడు, ముత్తుమంత ఊరవిష్క అంతా. ఈ పిల్లగాని పట్టుకొని గిన్ని దేశాలు తిప్పకొచ్చి నిన్ని రాష్ట్రాలు తిప్పచ్చు. అలసిపోతుంటే అతని బాగా అలసిపోయండి. చిన్నగా ఉన్నప్పుడు చిరంజీవి సార్ సినిమాలలో నటించినావు కదా, 2 సినిమాలు చేసిన సార్ తోటి. నేను 4 సినిమాలు చేశాను. నేను 2 గుర్తు పెట్టుకున్నా, చూడాలని ఉంది ఒకటి, ఇంద్ర ఒకటి. ట్యాగూర్ అని సినిమా చేశా, అందరివాడు అని సినిమా చేశా. చిన్నగా ఉన్నప్పుడు అంతా నువ్వే సినిమాలలో ఉన్నట్టున్నావు కదా. ఇన్ని సినిమాలు చేసినావు కదా, సరతానికి పోయొచ్చినావా, మరి మాట్లాడొచ్చినావా? అన్న నేను వచ్చిననే పెద్దగా అయినా ఇట్లా 20 చేస్తున్నాను, మాట్లాడొచ్చినావా? తెలుసు కదా ఆయనకి, చెప్పినావు. అది స్టేజ్ మీద ఇట్లా టింగ్ ఆ స్టెప్ ఇట్లా వేసినావు. ఏమన్నాడు సార్? ఏమరా బచవాను నువ్వు ఆ స్టెప్ వేస్తున్నావు అని అడగలేదు. ఏమన్నా ఆయన ఏమన్నారు కాబట్టి వేసా, లేకపోతే ఆయన ముందు వేసే ధైర్యం ఎవరికైనా ఉంటుందా? మరి తామి అట్లనే పవన్ కళ్యాణ్ సార్ తోటి కూడా చేసినావు. ఆ సినిమా చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ సార్ కలిసినావు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయింది సార్, కలిసినవా? కలిశాను, కానీ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కలవాలా, అంతే. దానికి ముందు కలిసాను. ఏమన్నాడు సార్? ఏమన్నాడు? ఏం లేదు, చాలా చాలా సరదాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా రోజులైంది కలిసి అన్నారు. సంతోషం చేయబెట్ట అన్నాడా? అన్నారు అనుకుంటా, గుర్తులేదు నాకు. మీది ఏ ఊరు తమ్మి? మాది, నేను పుట్టి పెరిగింది హైదరాబాద్. ఊరు అమనైనది ఊరు? మా నాన్నగారిది విజయవాడ. ఆయన వచ్చేసి 40 సంవత్సరాలు అయిపోయింది మొత్తం ఇక్కడే. నేను పుట్టి పెరిగింది. నాయన పుట్టింది కూడా ఇక్కడ? లేదు, మా నాన్నగారు పుట్టింది విజయవాడ. అమ్మగారు పుట్టింది కృష్ణా జిల్లా, ఊరు పేరు గుత్రాట్ల. తమ్మి నేను ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకున్నా. ఈ సినిమాలో మీ డైరెక్టర్ సార్ ఎవరు? కార్తిక్ ఘట్టంనేని. ఆయనకు 2 నమస్కారాలు పెట్టు, నెత్తి మీద ఒకటి, ముఖం మీద ఒకటి. ఎందుకు? ఈ ఓపిక చల్లగుండా, ఆ పుస్తకాలు ఏంది, ఆ కథ ఏంది, అశోకుడు ఏంది, సామ్రాజ్యం ఏంది, కథ యుద్ధం ఏంది, చిన్నగా ఉన్నప్పుడు కథలు చెప్పుకున్న ముచ్చట్లు సినిమాలు తీసుకొని వచ్చిండు. ఒకటి పని ఏం చదువుకున్నాడు, ఏం కథ కార్తీక్ ఘట్టమని. ఆయన బాగా చదువుకున్నాడు, నాకు లెక్క కాదు. ఆయన నిజంగానే బాగా చదువుకుని వచ్చాడు. చాలా చాలా ఎక్స్ట్రీమ్లీ సుప్రీంలీ టాలెంటెడ్ కార్తిక్ గారు. ఆయన కెమెరామ్యాన్ కూడా. అవునట. సో ఆయన విజువల్ సెన్స్ చాలా బాగుంటుంది. ఆయనకున్న ఎక్స్పీరియన్స్ వల్లనే ఈ సినిమాని మనకున్న చిన్నపాటి సెటప్ ఉన్నప్పటికీ అంతర్జాతీయ స్థాయిలాగా కనిపించేలాగా ఆయన తీయగలిగారు. ఇప్పుడు ఈ సినిమా అన్ని భాషలలో పోతున్నదా? అన్ని భాషలు, 5 భాషలలో, 5 ఇంకా ఎక్కువ, 5 కంటే ఎక్కువ. అంటే పాన్ ఇండియా సినిమా అన్నట్ట? పాన్ ఇండియా అనే పదం నాకు నచ్చదు, కానీ మన సినిమా ఇండియా మొత్తం రిలీజ్ అవుద్ది అన్ని భాషల్లో. అంటే ఇప్పుడు ఎక్క సినిమాలు అంటే అక్కడ హిందీ భాషల, తమిళ, తెలుగు, మలయాళము, కన్నడ 5 భాషలలో ఎక్కిడుస్తున్నారు మామూలుగా. ఈ 5 భాషలలో ఇడిస్తే పాన్ ఇండియా సినిమా అంటున్నారు కదా, అట్లయితే మంది పాన్ ఇండియా మంచిగా చేసిన కొన్ని పైసలు నీకు అని ముట్ట చెప్పిండ్రా? అంత ముట్ట చెప్పేశారు. సినిమా హీరోలకు అంటే రేపు సినిమా రిలీజ్ అనగా కూడా ఇంకా ఇయ్యరని అంటారు. అట్లా కాదు, పీపుల్ మీడియా అనే సంస్థ చాలా జెంటిల్మెన్ సంస్థ. దాని ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఎప్పుడో ఒక 3 నెలల కిందే నాకు ముట్ట చెప్పాల్సింది ముట్ట చెప్పిన సినిమాకి అడుగుతున్నావు, ముట్ట చెప్పని సినిమా సంగతి ఏంది, దాని గురించి ఎవరు అడుగుతారు? బాధలు అందరు హీరోలు ఆఖరికి వరుణ్ తేజ్ కాడికి వచ్చి షురు చేసి ఆయన కూడా చెప్పారా? అక్క నాకు ఇయ్యనోళ్ళు ఎగ్గొట్టినోళ్ళు మస్తు మంది ఉన్నారు అక్క, మనం ఇద్దరం కలిసి పోదాం అన్నాడు పాపం పిల్లగాడు. ఆయన కూడా నాకులాగే మంచి పిల్లగాడు, అందుకే పాపం వదిలేసిండు ఇవ్వనోళ్ళని.
పాపం చూసిన చేసిన 6 సినిమాలలో ముటయప్పన్ సినిమాలు కూడా ఉన్నాయి మళ్ళీ ఇవ్వడానికి. తామి అది జాంబిరెడ్డి సినిమా అది నువ్వు చేసుడు దానికి ముట్ట చెప్పారు, దానికి ముట్ట చెప్పకపోతే నువ్వు మధ్యలో అన్నమాట ఆగిపోయి కాదు నియమే. ఆ జాంబిరెడ్డి సినిమా 2 వెళ్తుందంట కదా మళ్ళీ. జాంబిరెడ్డి 2 లేకుంటే హనుమాన్ 2? అది 2కి వెళ్ళట్లేదు, పార్ట్ 2 చేస్తాం. జాంబిరెడ్డి 2 అది చేస్తారు. మరి హనుమాన్ కూడా చేస్తాం. నీకు 2 సినిమాలు వరుస పెట్టి ఎట్టి చేయడానికి వస్తున్నది అంటే అలా కుదిరేసింది మనకి. 2 సినిమాలు చేయట్లేదు, ఓ సినిమా చేసిన తర్వాత ఇంకో సినిమా చేస్తున్నాం. అంటే ఇట్లా డేట్లు ఇస్తారంట కదా, మీ సినిమాకు 60 రోజులు, ఆ సినిమాకు 30 రోజులు ఇట్లా ఇట్లా పెట్టుకుంటారంట. మనం అంత బిజీగా ఆర్టిస్ట్ కాదాక మనం 2 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తుంటాము. మనం అంత బిజీ కాదులే, ఆ ప్రాబ్లం ఏం లేదు మనకి. కథ మీ హీరోలు ఇట్లా జిమ్ములకి పోతారంట కదా బాబు, నువ్వు పోవా మరా? నేను పోతా. ఎందుకు పోతా అంటే ఇట్లా అయిపోనీకి పోను, ఇట్లా అవ్వకుండా ఉండడానికి పోతా. ఇట్లా అవ్వకుండా ఉండడానికి 4 1/2 కిలో చికెన్, 1/2 కిలో బిర్యానీ తినకపోతే అయితో పాటు తినకపోతే అయితో అట్లనే ఉంటావు, ఇట్లనే ఉంటావు. 1/2 కిలోలు తినను. 1/2 కిలో చికెన్, 1/2 కిలో బిర్యానీ తిన్నావు అనుకో, మంచి గుండ్రగా అవుతావు. నా లెక్క గట్టిగా కావాలనుకున్నప్పుడు నన్ను అడుగు, నేను చెప్తా ఏది ఎంత తినాలనేది. ఎందుకంటే నాకు బాగా తెలుసు, నేను లడ్డు లెక్క ఉంటాయి కదా, నాకు అది మంచిగా తెలుసు. తామి ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకున్నాను. చిన్నప్పుడు సినిమాలు చేసేటప్పుడు అంటే చిన్నప్పుడు ముచ్చట ఎందుకు అడుగుతున్నా అంటే పెద్దగా నాకు ముచ్చట ఒకటి ఉన్నది. చిన్నప్పుడు సినిమా చేసేటప్పుడు పక్క వాళ్ళు మంచిగా చేయడానికి ఒక చాక్లెట్ ఇచ్చుడు, నీకు ఒక చాక్లెట్ ఇస్తాం తేజ, నువ్వు ఇట్లా చేయి తేజ అంటే అట్లా చేస్తుంటివా, లేకపోతే పక్క పొరలను గట్టిగా గిచ్చుతుంటివా చేసేటప్పుడు? నేను గిచ్చేవాడిని అంటున్నా, నన్ను గిచ్చేవాళ్ళు అంటున్నాను. నువ్వే గిచ్చుతుంటివా అంటున్నా. నేను ఎందుకు గిచ్చుతా? పొరలు చిన్నప్పుడు చించుకుంటారు, కొట్లాడుతుంటారు కదా, ఇట్లా కొట్టి చూస్తుంటారు, అట్లా ఎప్పుడైనా చేస్తుంటావా? నేను సాడిస్ట్ ని కాదు, నేను ఎవరిని గిచ్చలేదు, కొట్టలేదు. కానీ నాకు చాక్లెట్లు ఇచ్చి చేయించుకున్నారు, నన్నే గిచ్చి ఏడిపించి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయ్య బిడ్డ అమాయకపు మేలము చూడుండి అమ్మ, గిచ్చిండ్రంట చాక్లెట్ చేతిలో పెట్టిన, గిచ్చుడు చాక్లెట్ చేతిలో పెట్టుడు, గిచ్చుడు చాక్లెట్. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు, కానీ చాక్లెట్ పెట్టట్లేదు, డబ్బులు పెడుతున్నారు అంతే. అంతే కాస్త మీ గొంతగనం ఫైటింగులు చేసినావు, ఇట్లా తాడ్లు కట్టుకొని ఎగిరినట్టుగా చేసినావు కదా, దెబ్బలు తాకలేదా నీకు? తాకినాయి, బాగా తాకినాయి. నిజంగానే తాకినాయి? నిజంగానే తాకినాయి. బాధ అనిపించలేదా? మీ అమ్మ ఏడవలేదా అట్లా దెబ్బలు తాకించుకొని ఇంటికి పోతే? అంటే అలాగ చెప్పాం కదా, అన్ని తాకిన దెబ్బలన్నీ చెప్పాం కదా, బట్ తాకినాయి. అవన్నీ కూడా ఏం పట్టవు. ఎన్నో కోట్ల మంది ప్రయత్నిస్తే ఇట్లాంటి అవకాశం ఎవరో ఒకరికి వస్తుంది. వచ్చినప్పుడు మిమ్మల్ని అందరూ ఎంటర్టైన్ చేయాలి కదా, ఎంటర్టైన్ చేయడానికి ఒళ్ళు దాచుకోకుండా ఎంత కష్టమైనా చేయటం నచ్చుతుంది. ఇంత చిన్న పిల్లవాడు ఇంత పెద్ద మాట చెప్పిండు చూసిండ్రా. తమ్మి ఎప్పుడన్నా ఇట్లా ఈ సినిమాలు చేస్తున్నప్పుడు దెబ్బలు తాకినప్పుడు నొప్పి బాగా అయినప్పుడు నా తిరుపుట, నీ అమ్మాయి ఎందుకు వచ్చిన జీవితము, మా అన్నోలే నేను ఇట్లా ఒక సాఫ్ట్వేర్ జాబ్ ఇంకొక జాబ్ చేసుకుంటాం భగవంతుడా, ఈ నొప్పులు నాకు పట్టాయి అయ్యా అని ఇట్లా ఎప్పుడన్నా అనుకున్నావా? ఇప్పుడు అనుకోలే. ఎందుకు వచ్చిన సినిమాలు ఏం కథ గీతకనం దెబ్బలు దాకబట్టి నాకు అప్పుడు అనుకోలేదు, తర్వాత ప్రమోషన్స్ చేస్తున్నప్పుడు అనుకుంటూ ఉంటా. పాపము చూసిండ్రా ఇట్లా. ఎందుకంటే నా అసంటోళ్ళు వచ్చి 190 అడుగుతారు, అప్పుడు అనిపిస్తుంది పాటు మనసులా, లోపల తిట్టుకున్నా గానీ బయటికి మస్తు నవ్వుకుంటూ కనబడతారు పాపం సినిమాలో. ఊరినే అంటున్నా గానీ ఎప్పుడు అనుకోలేదు. సినిమా గురించి 2 ముచ్చట్లు. శ్రేయ మేడం పని చేసింది, ఆమె చిన్నప్పుడు కూడా చేసినావు కదా. అవును. ఎట్లా అనిపించింది అప్పుడు ఎట్లా అనిపించింది, ఇప్పుడు ఎట్లా అనిపించింది మేడం తోటి? బాగుండింది, బాగా చేసాం కలిసి. ఆమె కనబడ్డప్పుడు మస్తు సంతోషం అయిందా నీకు? పాతలతో మళ్ళీ పని చేస్తున్నా నేనని అయింది. ఆవిడకి కూడా సంతోషం అయింది నేను చూసి. నేను బచ్చగాడు ఉన్నప్పుడు చూసిన ఈ పిల్లగాడు నేను ఇంకా సినిమాలు ఉన్నాయి, ఎప్పుడే హీరో అయ్యి వచ్చిండు అనుకుని వచ్చి పాపం శ్రేయ మేడం. ఆయన ఇంకొక ఆయన పని చేసిండు, మంచు మనోజ్ సార్, నాకు బాగా ఎరక మంచు మనోజ్ సార్. ఆయన అసలే ఎంత ఎత్తుంటాడు, అట్ట కట్టుంటాడు. ఆయన నువ్వు ఇద్దరు పొట్టు కొట్టుకుంటారా ఈ సినిమాలో? అది మీరు సినిమా చూడాలి. అంటే ఆయన బ్లాక్ స్వాడ్ అనగానే ఆయననే వస్తున్నాడు కదా, నాకు అర్థమైంది ఆయననే విలన్ అని. అది మీరు సినిమా చూడాలి, నన్నేం అడగద్దు దాని గురించి. మరి కట్టకథ ఏంది ఒకటి చెప్పుకోని పోతే గమన, అది మీరు సినిమా చూడాలి. ఇక అన్ని సినిమా చూడడానికి నేను ఎందుకు అయ్యా ముచ్చట పెట్టుడు అడుగుడు బాగున్నావు. నువ్వు 4 ముచ్చట్లు చెప్పు, నేను 6 ముచ్చట్లు సినిమాలు చూడడానికి పోతా. 4 ముచ్చట్ల సినిమా గురించి చెప్పాలి మరి. ఒక తల్లి ఆశయం కోసం కొడుకు ఎంత దూరం వెళ్ళాడు అన్నది ఈ సినిమా. దాని మీద చాలా యాక్షన్, అడ్వెంచర్, ఫ్యాంటసీ, మాయలు మంత్రాలు నువ్వు అన్నట్టు అట్లా ఎన్ని కలగలిపి చాలా ఎక్సైటింగ్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పిల్లల నుంచి ఇదిగో నీ వయసు వాళ్ళ వరకు అందరికీ నచ్చే విధంగా
ఆద్యంతం ఒక కొత్త ప్రపంచం చూస్తున్నట్టు అనిపిస్తుంది. అట్లా చేసి ఆ సారు కృష్ణ సార్ వాళ్ళ చుట్టాలా కార్తిక్ ఘటమనేనంటే కాదు, ఎందుకంటే వాళ్ళ ఇంటి పేరు కూడా ఘటమనే అంటారు కదా. కాదు. నేను అనుకున్న మొత్తం వాళ్ళ ఇంట్లోకేంచి హీరోలు వెళ్ళుడు శురువైంది, హీరోయిన్లు వెళ్తారంటే ఇడికేంచి మళ్ళీ డైరెక్టర్లు కూడా వెళ్తున్నారు అనుకున్నా. కానీ కార్తిక్ సార్ నిజంగా నమస్కారం పెట్టు, చాలా మంచిగా అనిపించింది. అది కూడా రీల్ చూస్తేనే మస్తు సంతోషం అనిపించింది. ఇప్పుడు ఆయననే డైరెక్టర్, ఆయననే కెమెరామెన్ ఈ సినిమాకు, రెండు ఆయన్ని చేసి ఎగ్దమ్ ఉన్నాడు కాదు ఈయన. అవును, ఫస్ట్ టైం నేను కూడా డైరెక్టర్ కెమెరామెన్ అవటం, ఫస్ట్ టైం చేయటం చాలా చాలా కన్వీనియంట్గా కంఫర్టబుల్గా అనిపించింది. ఎందుకంటే ఆయన అనుకున్నది ఇమీడియట్గా చేయగలటం, చాలా ఫాస్ట్గా ఉండటం, ఆయన ఇంకొకరికి చెప్పకుండా మామూలుగా డైరెక్టర్లు వాళ్ళ మనసులో అనుకున్నది ఫస్ట్ చెప్పి అది వస్తుందో లేదో చూసుకోవటం. సో అలాంటి గ్యాప్లు ఏమీ లేకుండా ఆయన ఏమనుకున్నారో దాన్ని అనుకున్న దానికంటే ఇంకా గొప్పగా తీయడానికి తోడ్పడింది ఆయనలో ఉన్న రెండు కళలు. ఈ పాట ఉన్నది కదా, మీరు వైబ్ ఉన్నదే పిల్ల వైబ్ ఉన్నది పాట మంచిగా ఉన్నది. అది ఆ పిల్ల ఎవరు? ఆ పిల్ల పేరు రితికా నాయక్. మరి హీరోయిన్ ఎవరు? ఆ బుడ్డమే ఆమె రితికా నాయక్. ఇప్పుడు ఆ పాటలు ఉన్నాయి, ఈమె ఒకటే కదా, ఇట్లా జపం చేసుకుంటా ఒకటే. పాటలు వేరేగా ఉన్నది, ఇంట్లో కూర్చున్నప్పుడు వేరేగా ఉన్నది. అంటే అది డ్రీమ్ సాంగ్ కదా, కళ సాంగ్ అంటారు, కళ పాట. డ్రీమ్ సాంగ్ తెలుగులో కళ పాట అనొచ్చా? కళ పాట. సో అలా ఉండొచ్చు అనమాట. మంచిగా ఉన్నది తమ్మి, ఆ పాటలు బాగా చేసినాను. చిన్నగా డ్యాన్స్ ఆడలేవు, నేర్చుకున్నావా? నేను చిన్నప్పుడు నేర్చుకున్నా కానీ అది నేర్చుకున్నది ఏమి ఇక్కడ చేయలేదు. ఊరినే గెంతులు వేసా అంతే. ఈడ మంచిగా చేసినావు. అదే ఈడ మామూలుగా ఎంజాయ్ చేస్తూ గెంతులు వేసా అంతే. అంటే చిన్నప్పుడు ఎట్లా గెంతులు చేసిన వెరకలేదు, కానీ ఈ పాటలో మాత్రం ఆ బండి మీద కూర్చొని వస్తావు కదా, ఏకదమ్ము ఉన్నది. అది చాలా బాగున్నది, మస్తు సోగ్గా నోడ. ఓ అమ్మో పోడు చిన్న ముద్దుగా లేడమ్మా అనుకున్నాను నేనైతే. బాగా చేసినావు, పాట బాగా చేసినావు, పిల్లకి ఇట్లా చెప్పు బాగా చేసినావు అని చెప్పింది చంద్రబాబు. తర్వాత ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకున్నా, సినిమాకి సంగీతం ఏమని కొట్టిర్రు? అది నువ్వు ఇట్లా ఇట్లా నీ పేరు చెప్తారు కదా, ఒక ఆయుధం పుట్టింది అనగానే ఇట్లా నువ్వు వస్తుంటావు కదా, డీడింగ్ ట్రైనింగ్ అంటే ధీరా ధీరా అన్నట్టుగా ఒకటి మ్యూజిక్ వచ్చింది వెనకకేంచి. ఏదో సార్ పాడండి, మీరు భలే పాడుతున్నారు, రీ రికార్డింగ్ పాడేస్తున్నారు మీరు. ఏదో సార్ పాడండి, ఇంత మంచిగా యాదుకుంటా. నాకు ఎందుకంటే బుడ్డ రీల్ చూస్తున్నప్పుడు అది నిన్ను చూపించినప్పుడు ఇట్లా మహావీరుడు అని చూపించినట్టుగా ఉంటది కదా నిన్ను. ఆ వెనకకేసిన మ్యూజిక్ బాగున్నది. ఆయనకు సంగీతం ఎవరు చేసిండ్రు? హరి గౌరవ్ గారిని హనుమాన్ చూసావు కదా, హనుమాన్ కూడా ఆయనే చేసిరు. చాలా చాలా బాగా చేశారు. అండ్ ఈ సినిమాలో కూడా చాలా సందర్భాల్లో మీకు గూస్ బంప్స్ ని తెలుగులో ఏమంటారు, అది రోమాలు నిక్కబొడుచుకునే లాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆయన ఇచ్చారు. ఆ సినిమాలో హీరోయిన్, కొత్త హీరోయిన్, అంతకుముందు సినిమాలో హీరోయిన్, ఆమె కూడా ఒక కొత్త హీరోయిన్ కదా. హనుమాన్ సినిమాలో హీరోయిన్ ఆమె వేరే చేసింది, కానీ నీకైతే ఫస్ట్ సారి హీరోయిన్ చేసి సమంత మేడం తోటి చేసినావు. ఎట్లా అనిపించింది? ఇట్లా కొత్తగా కొత్త వాళ్ళతోటి నటిస్తుంటే కొత్తగా అనిపించదా ఆమె? ఇప్పుడు మనకు అలవాటు ఉన్నది అనుకో, ముచ్చట వేరు ఉంటుంది. అలవాటు లేదనుకో, అయ్యో రామచంద్ర నాకు తెలియకపాయి ఎట్లా అన్నట్టు అట్లా ఏమనిపించదా? ఏమనిపించదు, నటనే కదా చేసేది, దానికి ప్రిపేర్ అయ్యి వస్తాం కాబట్టి ఏమనిపించదు. నీతో ఏమన్నా చేసేస్తారు ఇప్పుడు. చిన్న మిడత వాడు కాదమ్మా పిల్లవాడు. ఇప్పుడు ట్రైనింగ్ ఏమైనా చేసుకుంటావా? ఇట్లా ట్రైనింగ్ చేసి నటన నేర్చుకొని ఇట్లా వస్తారంట కదా, అట్లా నేర్చుకుంటావా నువ్వు? ఇట్లా నేర్చుకున్నాను. చిన్నప్పుడు నేర్చుకున్నావు? పెద్దయ్యాక నేర్చుకున్నా. చిన్నప్పుడు సినిమాలు అయిపోయిన తర్వాత మళ్ళీ పెద్దయ్యాక ఇట్లా మంచి అవకాశం వస్తుందని తెలిసినప్పుడు మళ్ళీ ఒకసారి నేర్చుకున్నా. ఇప్పుడు నేర్చుకొని వచ్చి నువ్వు మనసులో అనుకున్నావు అతన్ని చిన్నప్పుడు పెద్దగా నేను హీరోనే అవుతా అని ఇట్లా గట్టిగా సంకల్పం పెట్టుకుంటారంట కదా, అట్లా సంకల్పం గట్టిగా హీరో కావాలని పెట్టుకున్నావా? ఇంకా వేరే ఏమన్నా కావాలనుకొని ఇట్లా ఇన్స్పెక్టర్ కావాలి, ఐపీఎస్ కావాలి అనుకొని ఇటు వచ్చినవా? అంటే హీరో కావాలని అనుకోలేదు, కానీ సినిమాల్లో అవకాశం వస్తే బాగుండు అని బాగా కోరుకున్నాను. గట్టిగా కోరుకున్నాడు. దెబ్బకు మళ్ళీ ఇటే పడ్డాడు వచ్చి. ఎవరైనా సంబంధాలు చూస్తున్నారా నీకు? మరా లేదు, నువ్వు చూడు. నీ అన్నది అయిపోయిందా పెళ్లి? మా అన్నది అయిపోయింది. అమ్మా అడ్డమేం లేదు తేజకి, ఇప్పుడు వాళ్ళ అన్నది కూడా పెళ్లి అయిపోయింది. అన్నకి పిల్లలా? అన్నకి పిల్లలు. ముద్దుగున్నారా? బాగా ముద్దుకుంటారు. ఆడుకోవాలతోటి కానీ ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అనుకో. వద్దా? ఉండవు, 10 ఏళ్ళు అయినాక వేసుకుంటుంది. 10 ఏళ్ళు అయిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత వేసుకున్నాం అనుకో నిమ్మలం వేస్ట్ అంటవా? ఇంకెందుకు 10 ఏళ్ళు అయిన తర్వాత? అయ్యే బిడ్డ ఇప్పుడు చేసుకుంటావు. మరి చూస్తున్నా మా సంగారెడ్డిలా చూడు. మరి సంగారెడ్డి ఈడనే పక్కకుంటది, పడంచేరు దాటంగానే సంగారెడ్డి. తమ్మి సంగారెడ్డిలా లోకల్ టాకీస్ ఉన్నది మా సినిమా టాకీస్ లకి వచ్చి సినిమా చూద్దు కానీ సెప్టెంబర్ 5 తారీఖు రిలీజ్. చూపిస్తావు సంబంధాలు?
అక్కడ సంబంధం చూపిస్తే పోర్లను కూడా రమ్మంట చూస్తారు నిన్ను. మరి అందరిని ఒకటేసారి చూడమని ఒక పని అయిపోతుంది. నువ్వు ఒక్కొక్క ఇంటికి వచ్చాడు లడ్డు తినడు కారా తినడు నీకెందుకు బాధ? సో బేసిక్ గా నన్ను ఎగ్జిబిషన్ పెడతావు. ఎగ్జిబిషన్ కాదు తమ్మి, నీ సినిమా నువ్వు చూసుకోవచ్చు. వాడు సంగారెడ్డిలో మస్తు జోష్ వస్తుంది. ఈడ హైదరాబాద్ ఇట్లా అందరు ఇట్లా కూర్చుంటారు. అలా ఏం ఎవరైనా కదులుతారా అంటారు మా అంట అట్లా కూర్చుంటారు. ఇట్లా చూస్తారు వెనుక ఎవరన్నా అదేమి లేదు. మీరు సంగారెడ్డిలో చూస్తున్నారు, మీరు మా ఊర్లో హైదరాబాద్ లో థియేటర్లో మీరు చూడట్లేదు. మా కుర్రోళ్ళు మామూలుగా ఉండరు, ఉర్రోతలు ఊగిచ్చి అసలు మొత్తం షేక్ చేస్తారు థియేటర్స్ ని. నువ్వు చూసిన థియేటర్లలో అట్లున్నారు, మేము చూసిన థియేటర్లలో అంతా ఇట్లనే కూర్చుంటారు. అంటే థియేటర్ ఒకటే కాదు, మనం ఏం సినిమా చూస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. అది ఏదైనా సంతోషమే కదా. నువ్వు చేసిన సినిమాలు నువ్వు సినిమా టాకీస్ లో చూసుకుంటుంటే ఎట్లా అనిపిస్తుంది? దానికోసమే కదా అసలు ఇదంతా చేస్తుంది. ఇదంతా చేస్తుంది ఆ ఒక్క రోజు అది చూడటం కోసం. చాలా ఆనందంగా ఉంటది. ఇప్పుడు ఏదో థియేటర్కి వెళ్ళొద్దు అంటున్నారు కదా, మరి యాక్టర్స్ ని చూద్దాం. మరి ఇట్లా పోయి చూడాలి, ఏం పర్మిషన్ పెట్టాలో చూద్దాం. నువ్వు మాట్లాడి పెట్టావు కొంచెం పర్మిషన్ అవసరం లేదు. అవసరం లేదా సంగారెడ్డిలో? మనం ఉన్నాక ఇంకెవరు పర్మిషన్ ఇచ్చేది? ఓకే, తలుపులు గేట్ బంద్ చేపించిన మాట అయిపోయాయి, లెక్కలేదు. అమ్మా సెప్టెంబర్ 12 తారీఖు సంగారెడ్డి సినిమా టాకీస్ లకు తేజసార్జన్ తీసుకొని వస్తా అంటున్నా. నీకెందుకు తమ్మి, మంచిగా ఆడికే భోజనం గీజనం అన్ని తీసుకొని వస్తా. కానీ నేను తినేసి నిమ్మలంగా సినిమా చూసేసి వచ్చాను. పర్మిషన్ అవసరం లేదా? పర్మిషన్ ఎందుకు, నేను లేనా? నమ్మవా? నిన్ను నన్ను కలిపేస్తారు. ఎందుకు కలిపేస్తారు? మాదేమైనా పెద్ద టాకీస్ అనుకున్నావా? సరే వస్తా అయితే పోదాం పదం. సంక్రాంతి లోకల్ టాకీస్ తీసుకొని పోతున్నాను నేను. మంచి సినిమా చాలా బాగున్నది తమ్మి, పెద్దిట్ అయితే. నీకు హనుమాన్ సినిమాకి మస్తు పైసలు వచ్చినాయి అని నాకు ఎరక. నాకు రాలా, ప్రొడ్యూసర్ కి వచ్చి. అయ్యే బిడ్డ, నీకు మళ్ళీ నీకు అంత నేనా? నీ మూట నీకు సర్ది చెప్పుడే. నా మూట కాదు అది, పొట్లం. అది పొట్లం ఇచ్చి మొత్తం గోనె సంచి నింపుకున్న ప్రొడ్యూసర్ సార్. ఈ సినిమా కన్నా నీకు జరంతా ఒక సంచడి ఇచ్చితే బాగుండని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇచ్చే ఉంటాడు పెద్ద సార్ మంచం విశ్వప్రసాద్. అవును, ఏమే కదా, నిజమే. మళ్ళీ సినిమాలకు ఇట్లా మీ అమ్మకి ఏమైనా ఇప్పించినావా? ఏంటది? సినిమాలకు పైసలు తీసుకున్నప్పుడల్లా ఒకసారి అన్న ఒక గిఫ్ట్, అమ్మ నీకు ఇది ఇస్తనే నేను సినిమా చేసిన. ఇవాళ ఇప్పుడు ఇస్తా. పోరలు ఉంటారే ఇట్లా పాపిష్టి పోరలు ఉంటారు, పని అంతా చేపించుకుంటారు అమ్మలతోటి. కానీ ఇక గిఫ్ట్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తా అంటున్నాడు. ఇయ్యు, లేకపోతే వచ్చి నేను మిడుకుతా మీ అమ్మ దగ్గర. ఆ సంచి ఎక్కడుందో చెప్తే తీసుకెళ్ళి ఆ తర్వాత ఇస్తా. ఈ సినిమా సెప్టెంబర్ 12 తారీఖు పెద్ద ఇట్టు కావాలి. పబ్లిక్ అంతా బాగానే మంచిగా అనిపిస్తున్నది తమ్మి, చాలా మంచిగా అనిపిస్తున్నది. బుడ్డరీలు చూస్తుంటే పబ్లిక్ మళ్ళా చూసేటట్టున్నారు. సినిమా ఎగ్జామ్ ఉంటుందని అర్థమైపోయింది. ఆ 9 పుస్తకాలు ఏమో ఆ జ్ఞానం ఏందో నువ్వే సంపాదించుకో, మాకు చిట్టి బుర్రలు కదా అర్థం కాదు. కానీ ఇప్పటి వరకు అయితే ఇవి ముచ్చట్లు మంచిగా పెద్ద హీరో కావాలని నేను కూడా క్షణార్థులు దేవునికి పెట్టుకుంటున్నాను. థ్యాంక్ యూ. కలుద్దాం మళ్ళీ ఒక తప్పకుండా. సినిమా రిలీజ్ అయినాక వచ్చి కలుస్తా తప్పకుండా. ఈ రోజు తేజసార్జ తోటి ముచ్చట మళ్ళీ ఒక ముచ్చటతోటి మళ్ళీ కలిస్తే యాళ్ళకి బుక్కడి దీని నుండి మిమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరు? నేను అడుగుతున్నా. మంచిదా? బయట వానలు ఉన్నాయి, వినాయకుల కాడ ఎగరకుంటే దుంకకుండి బాగా క్షణార్థం.